హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. ఈరోజు మసాలా మష్రూమ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేను మష్రూమ్స్ని అయితే మార్కెట్ నుండి తీసుకొచ్చాను. ఇవి దాదాపు 400 గ్రామ్స్ ఉన్నాయి మష్రూమ్స్. వీటిని ఏ విధంగా క్లీన్ చేయాలో, ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మష్రూమ్ పైన పీల్ ఉంటుంది కదా, ఈ విధంగా తీసేసుకోవాలి. అదే విధంగా పైన కాడ ఉంటుంది కదా, కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని పైన పీల్ అయితే తీసేసేయాలి. తీసేసి ఈ మష్రూమ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇవి దాదాపు 400 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని ముందుగా హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. చూడండి, వాటర్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకోవాలి హాట్ వాటర్లో. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి హాట్ వాటర్లో. చూడండి, ఈ విధంగా 1 మినిట్ అలా కలిపేసుకొని వాటర్ని అయితే వంపేసేయాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి 2 టైమ్స్ అలా. ఈ వాటర్ని అంతా వంపేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి మష్రూమ్స్ని. ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఒక కడాయిని అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మష్రూమ్స్ అన్నిటిని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి అన్నిటినీ. ఈ మష్రూమ్స్ని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. నేనైతే మష్రూమ్ కర్రీకి 3 పచ్చిమిర్చీస్ 1 ఉల్లిపాయను తీసుకున్నాను. చూడండి, వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో 3 పీసెస్ యాలకులు, 3 పీసెస్ లవంగాలు, 3 పీసెస్ దాల్చిన చెక్కను తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో పక్క గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే ఈ కర్రీకి కొంచెం ఎక్కువనే తీసేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ముందుగా 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరా వేగాక బిర్యానీ ఆకులను వేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేయించేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ఆయిల్లో. ఈ విధంగా కలిపేసుకొని 1 మినిట్ అలా క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా
అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తం అన్నిటిని కలిపేసుకోవాలి. మనం ఒక్కొక్క ఐటెం వేస్తా అంటే కలిపేసుకోవాలి అన్నిటినీ. తర్వాత మీడియం సైజ్ 2 టమాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీరు చేసినాక ఏ విధంగా వచ్చిందో. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారంతో పాటు ఈ మొత్తం కలిపేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. మేమైతే ఎక్కువ కల్లుప్పునే వాడతాము. కల్లుప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా. కల్లుప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి ఈ విధంగా ఉడికాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నిటికీ కలిపేసుకోవాలి. చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఒకసారి మూత తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఈ విధంగా ఉడకనివ్వాలి. ఆయిల్ మొత్తం పైకి రావాలి. చూడండి ఈ విధంగా ఉడికాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. పైనుండి గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి చూడడానికి ఎంత బాగుందో కర్రీ. చాలా ఎమ్మిగా ఉంది కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.